అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. ఈ నెల 23 నుంచి గ్రామ సభలు ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 23 నుంచి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు సీఎంకు పవన్ వివరించారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైన చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కేటీఆర్ పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్. టీజీ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధికారం పోయినా బలుపు తగ్గలేదు. కేటీఆర్ వాళ్ళ అయ్య విగ్రహం అక్కడ పెడదామనుకున్నాడట. తాగుబోతులు, దొంగలు, సన్నాసుల విగ్రహం పెడితే ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? ఈ దేశం కోసం ఎవరుడైనా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సమంజసం. డిసెంబర్ 9 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతామని స్పష్టం చేశారు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. వచ్చే మంగళవారం విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ సమయం కోరింది. కోర్టు ఈడీకి ఈ నెల 23 వరకు అవకాశం ఇచ్చింది. కాగా ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాహుల్ పౌరసత్వంపై కోర్టులో విచారణ. రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ను పిఐఎల్ కింద విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. సెప్టెంబర్ 26న రోస్టర్ బెంచ్ కు పంపిస్తామంది. తాను బ్రిటిష్ పౌరుడనని రాబ్జీ స్వచ్ఛందంగా ధృవీకరించారని, ఆయన వద్ద బ్రిటన్ పాస్పోర్ట్ ఉందని 2019 ఆగస్టు 6న కేంద్ర హోంశాఖకు స్వామి ఫిర్యాదు చేశారు. ఆర్జీ స్పందన ఏంటో, తీసుకున్న చర్యలేంటో చెప్పేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రస్తుతం కోర్టును కోరారు. అందుకే విగ్రహ వివాదానికి తెరలేపారు బండి. టీజీ రుణమాఫీపై చర్చను పక్కదారి పట్టించేందుకే విగ్రహాల వివాదాన్ని తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని రేవంత్ అంటే తమ ప్రభుత్వం వచ్చాక కేటీఆర్ తీసేస్తామంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడబలుకునే ఈ వివాదానికి తెరలేపాయి. ప్రజలు ఆలోచించాలి. 6 గ్యారంటీలపైనే రాష్ట్రంలో చర్చ జరగాలి. ప్రజలకు కావాల్సింది విగ్రహాలు కాదు, హామీలు అమలు అని అన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ నేతల మాటలు సిగ్గుచేటు. హరీష్ రావు. టీజీ కాంగ్రెస్ నేతలు రుణమాఫీ అమలుపై రోజుకో తీరుగా మాట్లాడడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. సీఎం రేవంత్ పూర్తిగా మాఫీ చేశానని, డబ్బా కొడితే మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం కాలేదని అంటున్నారని ఎక్స్ లో వీడియోను షేర్ చేశారు. ఇందులో ఏది నిజమో, ఎవరి మాటలు నమ్మాలో సీఎం చెప్పాలన్నారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ ఇప్పటికైనా హామీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లు చేసినా దారుణాలు ఆగడం లేదు. విజయశాంతి. టీజీ ఎన్ని నిరసనలు చేసినా అత్యాచార ఘటనలు ఆగడం లేదని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం, సమాజం, పోలీస్, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ చివరికి ఎన్కౌంటర్లు జరుగుతున్నా ఈ దారుణాలు ఆగడం లేదన్నారు. కోల్కతా కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిందని, దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇలాంటి అంశాల్లో ప్రతిఘటన అవసరమని తన సినిమాలోని పాటను ఎక్స్ లో షేర్ చేశారు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఈ నెల 27 వరకు కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. లిక్కర్ స్కామ్ కేసులో జూన్ 26 కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్టు చేసింది. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ను కూడా ఈ నెల 27 వరకు కోర్టు పొడిగించింది. స్కూళ్లకు సెలవులపై మంత్రి కీలక ఆదేశాలు. టీజీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఇవాళ హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా పలు ప్రైవేటు స్కూళ్లకు హాలిడే ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితికి తార్కాణాలు ఇవే. కేటీఆర్. టీజీ రాష్ట్రంలో పరిస్థితులకు ఇవే తార్కాణాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిజామాబాద్ లో పోలీసుల వేధింపులతో విసుగు చెంది ఓ స్వీట్ షాపు యజమాని తన దుకాణం ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు ఎక్స్ లో మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు వరంగల్ రద్దీ రహదారిపై మంత్రి సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఏసీపీ పాల్గొన్నారని ఫోటోను షేర్ చేశారు. ఈ వేడుకల్లో క్రాకర్స్ కాల్చడంతో అమాయకులు గాయపడ్డారని రాసుకొచ్చారు. హర్యానా ఎన్నికల్లో వినేష్ పోటీ. ఒలింపిక్స్ ఫైనల్ కు ముందు అధిక బరువుతో అనర్హత వేటుపడ్డ లెగ్జర్ వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి వస్తారని వినికిడి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్పారని ఐఏఎన్ఎస్ తెలిపింది. ఆమెతో పాటు బజరంగ్ పునియా సైతం రాజకీయ రణరంగంలోకి రావచ్చని వెల్లడించింది. బబితా ఫోగట్ బీజేపీపై, వినేష్ యోగేశ్వర్ దత్ బీజేపీపై బజరంగ్ పోటీని కొట్టిపారేయలేమని పేర్కొంది.
బాలికలపై లైంగిక దాడి, రైల్వే ట్రాక్ పై వేలాది మంది నిరసన. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై హత్యాచారణ ఘటన మరవక ముందే మహారాష్ట్రలోని బడ్లాపూర్ లో మరో దారుణం జరిగింది. ఓ స్కూల్ స్వీపర్ ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. స్కూల్ ఎదుట సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆందోళనలకు దిగారు. దీంతో అధికారులు లోకల్ ట్రైన్లను నిలిపేశారు.